బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఓ మహిళ గురవమ్మ అనేటటువంటి మహిళ ఇంటికి సంబంధించి ప్రస్తుతం ఓ అంశం ప్రస్తుతం వైరల్గా మారింది. సాధారణమైనటువంటి ఇల్లు మనం గమనించవచ్చు. ఇల్లు చూసి ప్రస్తుతం ఈ ఇల్లు అనేది రేకుల షెడ్డుతో ఉన్నటువంటి నిర్మాణంతో చేపట్టినటువంటి ఇల్లు. అలాంటి ఇంట్లో 700 గ్రాముల వెండి, 700 గ్రాముల గోల్డ్, అదేవిధంగా 5 లక్షల రూపాయలు నగదుని పోలీసులు స్వాధీనం చేసుకోవడం. ప్రస్తుతం ఇదంతా కూడా మార్కెట్ విలువ 2 కోట్ల వరకు ఉండేటటువంటి పరిస్థితి ఉందనే విధంగా అంచనా వేస్తున్నారు. అయితే పోలీసులకు వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో వాళ్ళు ఈ ఇంటిని సెర్చ్ చేయడం జరిగింది. రాత్రి సమయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం అనేది పక్కాగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాంతో ఇక్కడికి వచ్చి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ నిర్వహించినటువంటి నేపథ్యంలో మొత్తం బంగారం కానీ, వెండి కానీ, గోల్డ్ కానీ, ఏదైతే ఈ డబ్బులు ఇవన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇదంతా కూడా రైస్ పుల్లింగ్ అనేటటువంటి అంశంలో సంపాదించారు అనే విధంగా కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళైతే మాత్రం మేము బిజినెస్లు చేస్తాం, బిజినెస్ నేపథ్యంలోనే ఈ డబ్బు మేము సంపాదించుకున్నాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ప్రస్తుతం నమ్మశక్యంగా లేనటువంటి అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు, వీళ్ళంతా కూడా కూలీ పని చేసుకుంటున్నారు. వీళ్ళ అల్లుడు ఎవరైతే గురవమ్మ అనేటటువంటి వాళ్ళ అల్లుడు చాక్లెట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతన్ని కూడా పోలీసులు విచారణ కోసం పిలిచినటువంటి నేపథ్యంలో అతను ఇక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా సాధారణంగా చేస్తున్నటువంటి అంశాలు. అయితే వాళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్లో సంపాదించాం అది ఇది అని చెప్తున్నప్పటికీ కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఓ రకంగా అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. మరి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, లెక్కలు ఉన్నాయా లేదా అనేది కూడా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగానే రైస్ పుల్లింగ్ కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాలు అయితే మాత్రం పోలీసులు ఏ విధంగా వెళ్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఆ రైస్ పుల్లింగ్ అనేటటువంటి అంశం కానీ లేకపోతే గుప్త నిధులు కానీ ఇవన్నీ కూడా సాధారణంగా ప్రజలు నమ్మి మోసపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నిజంగా వీళ్ళు అందులోనే సంపాదించారా, పూర్వకాలం నుంచి వచ్చినటువంటి అంశాలా, లేకపోతే ఏంటని తెలియాలి. గోల్డ్ కూడా పాతది అంటున్నారు. మరి పాత బంగారం కాబట్టి కంపల్సరీగా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే తెనాలి పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇల్లును కూడా ఒకసారి పరిశీలిస్తే సాధారణంగా రేకుల షెడ్డులో ఉన్నటువంటి ఇంట్లో అంత పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. గోల్డ్ కానీ, వెండి కానీ అంత లగ్జరీగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. లోపల కొంత లగ్జరీ లైఫ్ అనేది కనపడింది అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుతం తాళాలు దీనికి ఇంటికి తాళం వేసేశారు. అంటే పోలీసులు వాళ్ళ విచారణ కోసం పిలిచారు కాబట్టి తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా చెప్పొచ్చు. మరి ఇంట్లో పోలీసులు నిశ్చిపోయేటటువంటి నిజాలను గుర్తించారు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డోర్కి సంబంధించినటువంటి సింబల్స్ కానీ అవన్నీ కూడా కొంత పూజకి సంబంధించినటువంటి విధానంలోనే ఉంటాయనే విధంగా చెప్తున్నారు. ఆ స్వస్తిక్ కానీ ఇటు ఉన్నటువంటి అంశం కానీ మధ్యలో ఉన్నటువంటి గుర్తు ఏదైతే ఉందో అది కొన్ని గుప్త నిధులకు సంబంధించి కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో ఉపయోగిస్తారనే విధంగా కొంతమంది చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది అసలు వీళ్ళు అంటే మొత్తం ఒక 4 కుటుంబాలు ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. మొత్తం 4 కుటుంబాల్లో కూడా రాత్రి సమయంలో సెర్చ్ ఆపరేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇది తెనాలి బాలాజీ నగర్లో ఉన్నటువంటి గురవమ్మ ఇంటికి సంబంధించినటువంటి అంశం. చూడాలి అసలు ఆ డబ్బు, ఆ గోల్డ్ కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే రైస్ పుల్లింగ్ అనేది చేయొచ్చా, దాంట్లో ఇన్ని వేల కోట్లు సంపాదించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయా ఏంటి అనేది చూడాలి. ఒకవేళ నిజంగా పోలీసులకి సమాచారం ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ అంశాల్లో ఒకరికి పడక ఏదన్నా సమాచారం ఇచ్చారా, లేకపోతే పోలీసులే పక్కా సమాచారంతో వచ్చారా, ఇలాంటి ఇంట్లో అంత డబ్బు కానీ, గోల్డ్ కానీ, లేకపోతే వెండి కానీ ఉంటుందనే విధంగా ఎలా గుర్తించారు, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.